63 లక్షల కేజీల కల్తీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు. అందులో కనీసం 1 గ్రామైనా స్వచ్ఛమైన నెయ్యుందా? కెమికల్స్ కలిపేసి వాటికి రంగు, రుచి, వాసన వచ్చేలా చేసి ట్యాంకర్లు నింపేసి తిరుమలకు పంపించేశారు. కల్తీని కనిపెట్టి ఆట కట్టించాల్సిన అధికారులు డబ్బు సంచులకు లొంగిపోయి జీహుజూర్ అనేశారు. ఇవేవీ తెలియని భక్తులు 20 కోట్ల లడ్డూలను శ్రీవారి మహాప్రసాదంగా స్వీకరించేశారు. ఈ పాపానికి నిష్కృతి ఉంటుందా? ధర్మం మీద దెబ్బ కొట్టారు, హిందువుల నమ్మకాలపై దెబ్బ కొట్టారు. మహాపాతకానికి ఒడిగట్టిన వారికి శిక్షలు లేవా? కలియుగ వైకుంఠం, హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువైన వెంకటేశ్వరుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఎన్నో కుటుంబాలకు ఇలవేల్పు అయిన ఆ ఏడుకొండల స్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిని కల్తీ చేశారంటే అంతకు మించిన ఘోర అపచారం మరొకటి ఉంటుందా? కళ్ల ముందు నేరం జరిగినట్లు సాక్ష్యాధారాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అసలు కొవ్వే లేదంటూ బొంకుతున్న వైసీపీ నేతలు వారి వంది మోగద మీడియాను ఏమనాలి? అసలు అది నెయ్యే కాదని సిట్ నిర్ధారిస్తే దాన్ని పక్కదోవ పట్టించేందుకు బ్లూ మీడియా ఆడుతున్న డ్రామాలను చూసి శ్రీవారి భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యికి ఉండాల్సిన ఏ లక్షణాలు లేకుండా కేవలం కృత్రిమ రసాయనాలు, సబ్ స్టాండర్డ్ ఆయిల్స్తో దీనిని తయారు చేసినట్లు ఆధారాలు సేకరించింది. పామాయిల్లో కొన్ని రకాల కెమికల్స్ను మిక్స్ చేసి నెయ్యిలా రంగు, రుచి, వాసన వచ్చేలా చేసి ట్యాంకర్ల కొద్దీ కల్తీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు. అందులో ఏమేం కెమికల్స్ కలిపారో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈ కల్తీ నెయ్యిలో వాడిన బీటా కెరటిన్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్, మొవాసెట్, ఫాస్ట్ 400, డీగ్లిజరైడ్స్, ఆఫ్ ఫ్యాటీ యాసిడ్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి రసాయనాలను అత్యంత ప్రమాదకరమైనవిగా అధ్యయనాల్లో తేల్చారు. అంతేకాదు ఇందులో కొన్ని రసాయనాల్లో జంతువుల కొవ్వు ఉండే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కల్తీ నెయ్యిలో వాడిన రసాయనాల్లో బీటా కెరటిన్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే చర్మ వ్యాధులు వస్తాయి. చర్మం పసుపు లేదా నారింజ రంగులో మారుతుంది. పొగ తాగే వారిలో ఈ రసాయనం అధికంగా తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. తలనొప్పి, వాంతులు వస్తాయి. 20 కోట్ల లడ్డూలలో ఈ రసాయనం ఎంత మిక్స్ అయిందో, ఎంతమంది భక్తులు ఈ కెమికల్ కలిపిన లడ్డూలను ప్రసాదంగా స్వీకరించారో వారి పరిస్థితి ఏంటో. తిరుమలకు సరఫరా చేసిన కల్తీ నెయ్యిలో కలిపిన మరో రసాయనం ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్. ఇది వాడితే కడుపు మంట, జీర్ణ సమస్యలు వస్తాయి. సెన్సిటివ్గా ఉండే వారికి గొంతు లేదా కడుపులో ఇరిటేషన్ వస్తుంది. మరో రసాయనం లాక్టిక్ యాసిడ్. ఇది అధికంగా తీసుకుంటే కడుపు నొప్పి వస్తుంది. గ్యాస్తో పాటు డయేరియా కూడా వచ్చే అవకాశాలున్నాయి. మోనోగ్లిజరైడ్ కూడా అంతే. దీనివలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. కొందరిలో అలర్జీ కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఇక మైవాసెట్ సాఫ్ట్ 400, ఇది ఒక రకమైన ఫ్యాటీ యాసిడ్ ఈస్టర్. దీనివలన కడుపులో నొప్పి, వాంతులు, డయేరియా వచ్చే అవకాశాలున్నాయి. మరో డైగ్లిజరైడ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. దీనివలన జీర్ణ సమస్యలు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. కల్తీ నెయ్యిలో మిక్స్ చేసిన మరో రసాయనం పామ్ కెర్నల్ ఆయిల్. ఇది అధిక సాచురేటెడ్ ఫ్యాట్ కావడంతో గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కొలెస్ట్రాల్ పెరగడం లాంటివి కూడా జరుగుతాయి. కల్తీ నెయ్యిలో మిక్స్ చేసిన ఈ కెమికల్స్లో మోనోగ్లిజరైడ్, మెవాసెట్ సాఫ్ట్ 400, డైగ్లిజరైడ్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్లో జంతు మూలం ఉండవచ్చుననేది పరిశోధనల్లో తేలిన విషయం. ఇంత భయంకరమైన రసాయనాలతో నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి తిరుమలకు సరఫరా చేసి దాన్ని లడ్డూ ప్రసాదంలో వినియోగించారంటే దీన్ని మహాపాపమనాలా, అంతకు మించి ఏమనాలో అర్థం కావటం లేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమల ప్రసాదంగా రసాయనాలు కలిపిన లడ్డూనా మేం తిన్నది అని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇంత జరుగుతూ ఉంటే అందులో జంతువుల కొవ్వు లేదంటూ వైసీపీ నేతలు బొంకుడు మాటలు చెబుతూ ఉన్నారు. సోషల్ మీడియాలోనూ వైసీపీ మూకలు విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటున్నారు. అసలు అక్కడ నెయ్యే లేదని సిట్ చెబుతూ ఉంటే దాన్ని వదిలేసి కేవలం జంతువుల కొవ్వు ఉందా లేదా అనే మాటను తీసుకొని దాన్ని జనంలోకి పంపించడానికి వైసీపీ మూకలు పడుతున్న ఆరాటం చూస్తూ ఉంటే జనం కూడా విస్తుపోతున్నారు. నెయ్యికి బదులుగా వాడిన రసాయనాలు జంతువుల కొవ్వు నుంచి తీసినవి కాదని గ్యారంటీ ఇవ్వగలరా? అసలు శ్రీవారి మహాప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యి ఉండాల్సింది ఉండగా ఆ స్థానంలో ఏదో ఒక రసాయన పదార్థాన్ని వాడారంటే ఇది అత్యంత ఘోరమైన అపచారం కాక మరేంటి? విషం లాంటి కెమికల్స్ వాడటం భక్తుల ఆరోగ్యంతో పాటు మనోభావాలతో ఆడుకోవటం కాదా? ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదని, చట్టం ముందు దోషులుగా నిలబడకపోయినా ఆ దేవుడు అంతా చూస్తున్నాడని, ఆయనే తగిన శిక్ష విధిస్తాడని భక్తులు అంటున్నారు.